అందరికీ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినోద్ రెడ్డి, మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం. ఈరోజైతే మన ఛానల్ తరపున మన ఛానల్ సబ్స్క్రైబరు తాడేపల్లిగూడెం నుంచి వచ్చారు. ఆయనకైతే 3 బర్రెలు ఇప్పించాను, బయట వేరే వాళ్ళ దగ్గర ఇప్పించాను 3 బర్రెలు. మీకు ఆ 3 బర్రెలు వాటి వివరాలు అన్నీ చూపిస్తారు చూడండి వీడియోలో. తాడేపల్లిగూడెం నుంచి వచ్చారు. నన్ను నైట్ ట్రైన్కి వచ్చి ఈరోజైతే ఉదయాన్నే నాకు దగ్గరికి రావడం జరిగింది. నాకు ఫోన్ చేశారు, నేనైతే రమ్మన్నాను. 3 బర్రెలు అయితే వాళ్ళకి ఇప్పించి పంపించాను తాడేపల్లిగూడెం. దాంతోపాటు విజయవాడ దగ్గర ఏలూరు నుంచి మన పాత సబ్స్క్రైబరే కస్టమరు పోయిన సంవత్సరం కూడా ఒక బర్రె పంపించాను. ఈ సంవత్సరం ఇంకొక బర్రె కావాలని చెప్పి నాకు ఫోన్ చేశారు. ఆయన ఇక్కడికి రాలేదు, మన దగ్గర ఉన్న పట్టిన వీడియో పెట్టడం జరిగింది. ఆయన వీడియోలో చూసుకొని రేటు మాట్లాడుకొని దాన్ని అయితే పంపించాను. ఇప్పుడు ఆ పట్టిని అది కూడా మీకు వీడియో చూపిస్తా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వద్దాం. ఈ బర్రె 3 నెలలు అయింది. 2 పూట్ల 6 నుంచి 7 లీటర్లు పాలు ఇచ్చే కెపాసిటీ ఉంది. 2 పూట్ల 6 నుంచి 7 లీటర్లు పాలు ఇద్దని చెప్పారు. ఈ బర్రెని 64,000కి ఇప్పించాను. ఇది 3వ ఎత్తు. ఇది తోడిది 3 నెలలు అయింది. తర్వాత వచ్చేసి ఇది కూడా 3వ ఎత్తు బర్రె. పొదుగైతే బాగుంది. రోజు మీద 9 లీటర్ల పాలు అయ్యే బర్రె. రోజు మీద 9 లీటర్లు పాలు అవుతుందని చెప్పారు. ఈ బర్రెని 75,000కి ఇప్పించాను. 20 రోజులైంది. ఇది కూడా 3వ ఎద్దే. ఇది ఈనేదానికి ఒక 20 రోజుల నుంచి 25 రోజుల టైం ఉంది. ఇది ఇంతే 2 పూట్ల 6 లీటర్ల పాలు ఇద్దని చెప్పారు. ఈ బర్రెని 52,000కి ఇప్పించాను. మూడింటిని కూడా బండికి మాట్లాడి ఎక్కిచ్చేయడం జరిగింది. ఈ సోమవారం రాజమండ్రి నుంచి మునుగోలు సంతకి లోడ్ వేసుకుని వస్తాయి బళ్ళు. ఆ బళ్ళని కాంటాక్ట్ అయ్యి రిటర్న్ బాడుగు మాట్లాడి పంపించడం జరిగింది. వాళ్ళకైతే 3 మంచి బర్రెలు పంపించాను. ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు? తాడేపల్లిగూడెం నుంచి వచ్చారు. ఎన్ని బర్రెలు కొన్నారా? 3 బర్రెలు కొన్నారు. రేట్లు 64 ఒకటి, 75 ఒకటి, 52 ఒకటి. 52 ఒకటి. మీరు ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి ఏ విధంగా వచ్చారు? బుచ్చిరెడ్డిపాలెం వచ్చారు. వినోద్ రెడ్డి గారు మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చారు. యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చారు. మన ఛానల్ ఫాలో అవుతుంటారు. ఫాలో అవుతుంది. వచ్చి నైట్ ట్రైన్కి వచ్చారా? ట్రైన్కి వచ్చాం 1:30కి. ఇక్కడికి ఊరు వచ్చేసరికి మళ్ళీ అక్కడి నుంచి బుచ్చిరెడ్డిపాలెం బస్కి వచ్చామండి. ఫోన్ చేస్తే బస్ స్టాండ్కి వచ్చి నేను పికప్ బస్ స్టాండ్కి వచ్చారు. 3 బర్రెలు బండికి ఎక్కిచ్చేసి ఎవరు గేది గల ఆయన కూడా తీయాలా? ఆయన కూడా తీయాలా? సరేనా? ఇది తొలిత పడ్డ మన ఫారంలోది. ఈయన ఒక 4-5 రోజులు అయింది. ఈ పడ్డని విజయవాడ దగ్గర ఏలూరుకి పంపించాను. మన సబ్స్క్రైబరే కొంచెం సంవత్సరం కూడా బర్రెని తీసుకెళ్ళాడు. ఈ సంవత్సరం ఇంకో బర్రె కావాలంటే ఇది వీడియో పెట్టాను, ఇది నచ్చాడు, నేను ఎత్తి పంపించడం జరిగింది. ప్రస్తుతానికి పెండకొంద దారులు అన్నీ బాగున్నాయి. ఈ పడ్డనే 62,000కి ఇచ్చాను. వాళ్ళైతే ఇక్కడికి రాలేదు, మనం వీడియో తీసి పంపించడం జరిగింది. మనకి రాజమండ్రి బండి రిటర్న్ వస్తుందని చెప్పాను కదా, ఆ బండిలో అయితే పోయిన సంవత్సరం కూడా ఆ బండిలో తీసుకెళ్లారు. ఈ సంవత్సరం కూడా ఆ బండిలోనే పంపించాను. విజయవాడ దగ్గర ఏలూరుకి.
అంతేలే గుద్దుకోదా అటు ఇటు మీరు స్పీడ్ బ్రేకర్లు కాడ వెనక్కి వచ్చి ముందుకు రాదా ఏమన్నా స్లో వెళ్తాం కదా ఖచ్చితంగా వస్తుంది ఏది వస్తుంది స్పీడ్ బ్రేకర్ కాడ కానీ చూడా బర్రీ టైట్గా ఉండాలా చూసారు కదా ఫ్రెండ్స్, తాడేపల్లి కూడా ఇంకొక 3 బర్రెలు పంపించాను. ఏలూరుకి విజయవాడ దగ్గర ఏలూరుకి ఒక బర్రె పంపించాను. ఈ 2 కూడా మన సోమవారం రాజమండ్రి నుంచి రిటర్న్ బళ్ళు వస్తుంటాయి. మునుగోలుకి లోడ్ వేసుకుని వెళ్ళేటప్పుడు రిటర్న్ మన వెహికల్స్ ఉంటాయి అందుబాటులో. ఆ వెహికల్స్లో వాళ్ళకి బాడుగా తగ్గది దానిలో మాట్లాడి పంపించడం జరిగింది. మీకు కూడా ఎవరైనా కావాల్సిన నా దగ్గర ఇప్పుడు ఉంటాయి ఇన్ని కానీ చుట్టూ కానీ తెరిపి కానీ మన దగ్గర ఇస్తే మన దగ్గర చుట్టుపక్కల తీసి పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.